మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే గరికపాటి నరసింహారావు గారికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి గతంలో అంటూ కొన్ని వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబాన్ని టార్గెట్గా చేసుకునే ఇండైరెక్ట్గా గరికపాటి గారు మెగా కుటుంబానికి గడ్డి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో గరికపాటి గారికి అలాగే మెగా కుటుంబానికి ఎందుకు ఈ మనస్పర్ధలు తలెత్తాయి, ఇప్పుడు గరికపాటి గారు మెగా కుటుంబానికి గడ్డి పెడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే అసలు ఆ పదం ఎందుకు వాడారు అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గతంలో మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే గరికపాటి గారికి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, సమన్వయ లోపం వల్లే ఆ మనస్పర్ధలు వచ్చాయి అంటూ కొన్ని వార్తలు మనం చూసాం, కొన్ని వీడియోలను కూడా మనం చూసాం. అయితే రీసెంట్గా గరికపాటి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్గా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆయనకి గడ్డి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. గరికపాటి గారు ఏంటి మెగాస్టార్ చిరంజీవి గారికి గడ్డి పెట్టడం ఏంటి, అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు మనం చిరంజీవి గడ్డి పెట్టాడా లేకపోతే ఇంకోటి పెట్టాడా అనే దానికన్నా కూడా గరికపాటి నరసింహారావు గారికి సమాజం మీద ఒక బాధ్యత ఉంది. సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రత్యేకించి యువతను చైతన్యపరచాలి అనేటువంటి ఒక తాపత్రయం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. సరే, ఆయన ప్రోగ్రామ్స్కి ఎంత తీసుకుంటున్నాడు ఏంటి, ఆయన డిమాండ్ ఏంటి, ఆయనకి ఎంత ఇస్తారు ఒక ప్రోగ్రామ్కి ఆయన పక్కన పెడితే, ఆయన చెప్పేటువంటి ప్రవచనాల్లో యూత్ని సరైనటువంటి మార్గంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు మనకి భావం ఆయనలో నుంచి కనిపిస్తుంది, ఆయన మాటల్లో నుంచి. ఈ మధ్యకాలంలో గరికపాటి నరసింహారావుని ఫాలో అయ్యేటువంటి, ఆయన ప్రవచనాలను ఫాలో అయ్యేటువంటి యూత్ ఉండడం అనేది ఒక పాజిటివ్ సంకేతంగా తీసుకోవాలి. అవును. దానికి కారణం ఏంటంటే చాలామంది ప్రవచనకర్తలు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నారు. వాటికి విరుడుగా ఈయన ప్రవచనాలు ఉన్నాయి. అదే ఆయన సక్సెస్ కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే. ఇంకోటి, ఆయనలో ఒక విప్లవ కవి కనిపిస్తుంటాడు, విప్లవ కవి కనిపిస్తూ ఉంటాడు ఆయనలో. ఆయన వయస్సు అంత ఉన్నప్పటికి కూడా ఆయన చెప్పేటువంటి ప్రవచనంలో ఉండే పదునైనటువంటి పదాలు, ఆయన వాగ్దాటి, ఇవన్నీ యూత్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. దాంతో ఆయనకి బ్రహ్మశ్రీను బిరుదులు, పద్మశ్రీలు ఇవన్నీ వచ్చాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఆ పదవులు, అవార్డులు, రివార్డులు అనేది ఆయనకేం పెద్ద ఫీలింగ్ని తెప్పించేటువంటి లేదు, అలాంటి సిచ్యువేషన్ లేదని ఆయన చెప్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన గండ పెండరాలు అన్నీ చూపిస్తుంటాడు. ఆయన పోయిన సభల్లో మొహమాట లేకుండా అన్నీ చెప్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాకేమి అశాశ్వతము, శాశ్వతం కాదని చెప్తూ ఉంటారు. అవును. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ చెప్తూ ఉంటారు, గండ పెండరాలు అవన్నీ చెప్తూ ఉంటారు. సరే, ఎనీహో ఆయనకు ఉండేటువంటి టాలెంట్ ఆయనకు ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన శతావధాన సహస్రావధాని అనుకుంటా చెప్పారు. సహస్రావధానం చెప్పడం అంటే అంత ఈజీ కాదు. అందులో సహస్రావధానం చేయటం అనేది ఇంకా అది అల్టిమేట్, అసాధ్యం, కొంతమందికే సాధ్యం. సరే, ఏదైనా సరే ఆయనకి దైవం ఇచ్చినట్టు ఒక వరం, దాన్ని ఆయన సమాజ హితం కోసం ఉపయోగిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, డిస్ప్యూట్స్ కూడా అవసరం లేదు. అలాంటి భావాలే అందరికి ఉండాలని ఆయన కోరుకుంటాడు. అలాంటి ఆలోచనలే, ఆయనకున్నట్టు ఆలోచనలే అందరికి ఉండాలని కోరుకుంటాడు. 4 మంచి మాటలు చెప్తున్నాను, ఎవరన్నా బాగుపడతారు అనేది ఆయన ఉద్దేశం. సినిమాలు కూడా అలాంటి మెసేజ్ ఇచ్చేవే ఉండాలి అనేది ఆయన భావం. కాబట్టి సినిమాలు, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల మీద ఆయనకు ఒక రకమైనటువంటి ఏహ్యభావం అయితే ఉంది. చాలా సందర్భాల్లో ఆయన ప్రవచనాల్లోనే వ్యక్తం చేశారు. ఏహ్యభావం ఉంది. తర్వాత ఆ సినిమాల వల్ల చెడిపోతున్నారు అనేది ఒక భావం, ఒక ఆలోచన ఆయనకు ఉన్నట్టు ఆయన ప్రవచనాల ద్వారా అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటారు. అలా అని చెప్పి పూర్తిగా సినిమా ఇండస్ట్రీ సమాజాన్ని చెడిపేస్తుందంటే అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తుంటాయి, మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు వస్తుంటాయి అప్పుడప్పుడు. వాటి గురించి కూడా చెప్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటంటే, దేన్ని ఉదాహరణగా చెప్పి ప్రవచనం చెప్తే ఇప్పుడు ఉండేటువంటి యూత్కి టచ్ అవుతుంది అనేది బాగా తెలిసినటువంటి ప్రవచనకర్త ఆయన. అదే ఆయన టాలెంట్. కాబట్టి
అన్ని సినిమాలు చెప్తుంటాడు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల గురించి చెప్తుంటారు, డైలాగుల గురించి చెప్తుంటారు, పాటల గురించి చెప్తుంటారు, దాంట్లో లేనటువంటి సాహిత్యం ఏంటనేది చెప్తుంటారు, అన్నీ చెప్తుంటారు, సెటైరిక్గా చెప్తుంటారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆ మధ్యకాలంలో ఒక మీటింగ్ జరిగినప్పుడు అటు చిరంజీవి ఇటు గరికపాటి నరసింహారావు గారు ఇద్దరు పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్య అతిథులుగా వెళ్ళారు. ఆ సందర్భంగా గరికపాటి ఏమనుకుంటారు, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అని, ఆయన ఇప్పుడు ప్రవచనాల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, సినిమాల్లో చిరంజీవికి ఒక ఇమేజ్ ఉంది. ఏ రంగంలో వాళ్ళు ఆ రంగంలో తామే ఒక స్థానాన్ని చేరాము, తమకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలి అనేటువంటి అభిప్రాయం అందరికి ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న సమన్వయ లోపం కారణంగా చిరంజీవి కారణంగా అవమానం జరిగింది అనేది ఈయన ఫీల్ అయినట్టున్నారు ఆ సమావేశంలో గరికపాటి గారు. కారణం ఏంటంటే ఈయన ప్రవచనాలు చెప్పేటువంటి సమయంలో ఈయన ఎంటర్ అయ్యారు. ఈయన ఎంటర్ అయినప్పుడు సహజంగా అభిమానులు ఆయన తోటి ర్యాలీ అవుతారు కదా, సో ర్యాలీ అయ్యారు. ఆయనతోటి సెల్ఫీలు దించుకోవడం అవన్నీ చేస్తున్నారు. ఈయన ప్రవచనాలు వినేవాళ్ళు కాస్త ఆయన ఫోటోల కోసం వెళ్తున్నారు. సో దాంతో సహజంగా అసహనం వస్తుంది కదా. అసహనం వచ్చి చిరంజీవి అదే వేదిక మీదనే ఏదో అన్నట్టున్నారు. తర్వాత చిరంజీవి కూడా నేను మీ ప్రవచనాలు వింటుంటానండి, నేను మీ అభిమానిని ఆయన కూడా ఏదో చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు సంబంధించినటువంటి అభిమానులు డిష్యూం సోషల్ మీడియాలో దాంట్లో అది తారాస్థాయికి చేరి అసలు ఈయన అసహనానికి గురయ్యాడు. మళ్ళా ఎవరు గరికపాటి అసహనానికి గురించి వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా ఆయన అభిప్రాయం ఆయనకుంది. సో మొత్తం మీద చిరంజీవి మళ్ళీ ఏదో సారీ చెప్పినట్టున్నాడు గరికపాటికి. ఈయన కూడా సారీ చెప్పాడు. మళ్ళీ గరికపాటి మళ్ళీ చిరంజీవి కూడా సారీ చెప్పారు. అది తాత్కాలికంగా సమస్యపోయింది. కానీ ప్రవచనకర్తగా ఉన్నటువంటి గరికపాటి వారు సెటైర్లు వేయటంలో, వ్యంగ్యాసనలు విసరటంలో ఆరితేరిన చెయ్యి కదా, ఆరితేరినటువంటి నోరు కదా, ఆరితేరినటువంటి విద్వాంసుడు కదా. సో ఆయన ప్రతివేదిక మీద ఏదో ఒక సందర్భంలో అలా టచ్ చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది, పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా టచ్ చేస్తున్నారు అనిపిస్తుంది. దానికి ఉదాహరణ తాజాగా ఎన్టీ రామారావు కల్చరల్ ప్రోగ్రామ్ అని ఒకటి జరిగింది. ఎక్కడ గుంటూరులో జరిగినప్పుడు ఈయన ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేశారు. అదే వేదిక మీదకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వచ్చారు. అక్కడ ఎన్టీ రామారావు గురించి 4 మాటలు చెప్పడానికి ఈయన ఇంట్రెస్ట్గా వచ్చారు అక్కడికి గరికపాటి. ఎన్టీ రామారావు అభిమాని ఆయన ఎన్టీ రామారావుని ఏదన్నా అంటే కూడా తట్టుకోలేనటువంటి అభిమాని కూడా వీరాభిమాని గరికపాటి ఎన్టీ రామారావుకి. సో ఆ విషయాన్ని చెప్తూ ఏఎన్ఆర్ని ఎన్టీఆర్ని ఇద్దరిని కంపేర్ చేస్తూ వాళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి ఎంత ఆయుపొట్లాగా ఉన్నారు, ఎంత నీతి నియమాలు, సంస్కృతి సాంప్రదాయాలు, టైం పంక్చువాలిటీ, తర్వాత వాళ్ళ కఠోర శ్రమ, వాళ్ళు పడినటువంటి కష్టం, వాళ్ళు చేసినటువంటి నటన, వాళ్ళు చేసినటువంటి క్యారెక్టర్స్, దాంట్లో విలీనం అవటం, నభూతో నభవిష్యత్ అన్నట్టుగా చెప్పారు. అసలు వాళ్ళు తప్ప సినిమా ఇండస్ట్రీస్ని అసలు కాపాడలేరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అసలు మొత్తం అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. వాళ్ళు సరైన మార్గంలో తీసుకెళ్లారు సినిమా ఇండస్ట్రీని అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తప్పుదోవలో తీసుకెళ్తున్నారు సినిమా ఇండస్ట్రీని అని. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకుంటుంది ఎవరిని? ఓకే, అంటే ఇండైరెక్ట్గా చిరంజీవి గారిని టార్గెట్ చేయడం అంటే ఇలానా? అదే అనుకోవాలి. ఓకే, కొంతమంది అంటే గరికపాటి గారి అభిమానులు మాత్రం దీనికి కొంచెం భిన్నంగా, అసలు వారిద్దరి మధ్య మనస్పర్ధలు సమసిపోయాయి అనుకున్న సమయంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి చిరంజీవి గారు వెళ్ళడం, ఆయనతో కొంతమంది సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన తరుణంలో ఆయన లేరు కదా అంటూ గరికపాటి గారిని ఉద్దేశించి మళ్ళీ సెటైరికల్గా మాట్లాడారు. అందుకే ఇప్పుడు గరికపాటి గారు ఇండైరెక్ట్గా చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడారు అనేటువంటి కమెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అదే పైకి వాళ్ళిద్దరి మధ్య వివాదం సమసిపోయిందని చెప్పి మనం భావిస్తున్నప్పటికీ, అభిమానులు భావిస్తున్నప్పటికీ, అటు గరికపాటి కానీ ఇటు చిరంజీవి కానీ వీలున్నప్పుడల్లా ఇండైరెక్ట్గా ఒకరికొకరు చురకలు వేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా గరికపాటి చురకలు వేశారు ఇండైరెక్ట్గా అని చెప్పి చెప్పచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.